వేరు, నమ్మించడం వేరు. నమ్మడం మన సహజ లక్షణం. ఎవరైనా 4 మంచి మాటలు చెప్పినా, 2 మంచి పనులు చేసినా వాళ్లపై సదాభిప్రాయం కలుగుతుంది. కానీ మనల్ని ఉచ్చులో పడేసేందుకే వాళ్ళు ఆ పనులు చేస్తున్నట్లయితే ప్రమాదమే. చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులే ప్రాణాంతకమవుతున్నాయి. బాధితులకు తప్పించుకునే అవకాశమే దొరకట్లేదు. ఓ అమ్మాయికి ఎదురైన విషమ పరిస్థితులే ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఫేస్బుక్లో పరిచయాలు ఎక్కువ, వాట్సాప్లో విపరీతంగా చాటింగ్ చేస్తుంటారా? అయితే ఈ స్టోరీ మీరు తెలుసుకుని తీరాల్సిందే. ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ కథే నిదర్శనం. నమ్మకం స్థానంలో నయవంచన చేరితే, నిజాల్ని తొక్కిపెట్టి నరరూప రాక్షసత్వం రాజ్యమేలితే, న్యాయానికి పాతరేసి నరకానికి ద్వారాలు తెరిచి నట్టింట్లో ఘోరానికి తెరతీస్తే జరిగే దారుణమే దృశ్య కఠోరం. బెంగాల్కు చెందిన ఈ ఫ్యామిలీ వైజాగ్ లో ఉంటుంది. బీటెక్ చదివిన ఆకాంక్ష జాబ్ ప్రయత్నాల్లో ఉంది. ఒక్కగానొక్క కూతురంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంత ప్రేముంటుంది, వీళ్లకు అంతే. ఆకాంక్ష అంటే పంచప్రాణాలు. ఓ మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇదంతా చూశాక ఆకాంక్ష అమాయకురాలు, ఇల్లు కెరీర్ తప్ప వేరే లోకమే తెలీదు అని మనం అనుకోవడం సహజం. కానీ చాలా మంది అమ్మాయిల్లాగే ఆకాంక్ష కూడా ప్రేమలో పడింది. అది కూడా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి చెందిన ఉదయ్ దాస్తో. ఈ వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ కాల్స్ ఎన్నాళ్ళిలా? హైదరాబాద్ రారాదు, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటా. రావచ్చనుకో, మరి మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? నన్ను వదిలి ఉండలేరు. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం. ఎలాగూ జాబ్ కోసం ట్రై చేస్తున్నావు కదా, అమెరికాలో ఆఫర్ వచ్చిందని వెళుతున్నానని చెప్పావనుకో, వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా. ప్లీజ్ ప్లీజ్ రా, నేను చూడాలనుంది, వచ్చేరా. మరి అంత ప్రేమగా అడిగితే ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది? సరేనంది ఆకాంక్ష. ఉదయ్ చెప్పమన్నట్లే తనకు అమెరికా జాబ్ ఆఫర్ వచ్చిందని ఇంట్లో చెప్పింది ఆకాంక్ష. ఇంటర్నెట్ గురించి పెద్దగా అవగాహన లేని పేరెంట్స్ నిజమే అనుకున్నారు. కాకపోతే అమెరికా జాబ్ అనగానే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకొచ్చిన అమెరికా? అసలే ఆ ట్రంప్ వచ్చాక పరిస్థితులు బాగాలేదు. ఎంచక్కా ఇక్కడే ఏదో ఒక జాబ్ వెతుక్కో. త్వరలో పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాం. నువ్వు అమెరికా వెళితే ఎలా చెప్పు? డాడీ, జస్ట్ 1 ఇయరే. ఇక్కడ జాబ్ చేస్తే శాలరీ ఎంతో రాదు. అదే అక్కడైతే నెలకు మినిమం 2 lakhs వస్తాయి. ప్లీజ్ డాడీ, వెళ్తా డాడీ. కూతురి ఇష్టమే తమ ఇష్టంగా భావించారు పేరెంట్స్. అమెరికాకు పంపడం కష్టంగా అనిపించినప్పటికీ సరేనంటూ ఒప్పుకున్నారు. అమెరికాకు వెళుతున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరింది ఆకాంక్ష. హైదరాబాద్ చేరగానే ఉదయ్ ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. ఇన్నాళ్లు ఫేస్బుక్, వాట్సాప్ లోనే చాట్ చేసుకున్న వాళ్లు తొలిసారి ఒకరినొకరు చూసుకుని సర్ప్రైజ్ అయ్యారు. ఆకాంక్షను బంజారాహిల్స్ లోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఉదయ్ పేరెంట్స్, రిలేటివ్స్ అంతా భోపాల్లో ఉన్నారు. ఇక్కడ అతను ఒక్కడే ఉంటున్నాడు. అందుకే ఈ ఇల్లు విశాలంగా కనిపించింది ఆకాంక్షకు.
ఉదయ్ తోడులో రోజులన్నీ క్షణాల్లా గడిచిపోయేవి ఆకాంక్షకి. తను కూడా ఆమెను చూస్తూ బతికేసేవాడు. అప్పుడప్పుడు పేరెంట్స్ కి కాల్ చేసే ఆకాంక్ష అమెరికాలో చాలా చల్లగా ఉందని, జాబ్ చాలా బాగుందని అబద్ధాలు చెబుతూ వాళ్లను నమ్మించేది. కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకునేవారు. ఆకాంక్ష, ఉదయ్ సిటీ అంతా షికార్లు కొట్టారు. వాళ్ల లైఫ్ లో ఎప్పుడూ లేనంత హ్యాపీ డేస్ ఇప్పుడు అనుభవించారు. 2 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు ఆకాంక్షకు కాల్ చేసింది తల్లి పద్మ. సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో పేరెంట్స్ ఇద్దరు చాలా సార్లు ట్రై చేశారు. ఆందోళన చెందారు. అసలే అమెరికాలో తెలుగు వాళ్లపై దాడులు జరుగుతున్నాయన్న వార్తల్ని తరచూ వింటున్న వాళ్లు ఏం జరిగిందోనని చాలా టెన్షన్ పడ్డారు. అసలేమైంది? ఆకాంక్ష సెల్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యింది? షార్ట్ బ్రేక్ తర్వాత దర్యాప్తు చేయడం చాలా కష్టం. అందుకే మొదట ఉదయ్పై యాక్షన్ తీసుకోలేకపోయారు పోలీసులు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో నిజాలు తేలడంతో ఉదయ్ని ఉతి కారేసేందుకు వీలైంది. ఇంతకీ ఆకాంక్ష ఎక్కడుంది? ఆ రాస్కెల్ ఏం చెప్పాడు? పోలీసుల కోటింగ్తో నిజం బయటికొచ్చింది. ఆకాంక్షను తానే చంపేశానన్నాడు ఉదయ్. ఆ మాట వినగానే హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది ఆమె తల్లిదండ్రులకు. రేయ్, మా అమ్మాయిని చంపేశావా? నిజం చెప్పరా? నువ్వు చంపలేదు కదూ? తను బతికే ఉంది కదూ? చెప్పరా, చెప్పు. ఆకాంక్ష తల్లిదండ్రుల ఆవేదన మధ్య అసలు ఏమైందో చెప్పుకొచ్చాడు ఉదయ్. నేను ఆకాంక్ష ఏడాది పాటు ఆన్లైన్లో ప్రేమించుకున్నాం. అమెరికా వెళుతున్నానని చెప్పి నన్ను కలిసేందుకే హైదరాబాద్ వచ్చింది. ఇద్దరం 2 నెలల పాటు సిటీ మొత్తం తిరిగాం. ప్రతిరోజు మాకు పండగలాగే ఉండేది. ఒకరోజు నేను ఇంటికి తాగొచ్చాను. నీకు తాగుడు అలవాటుందని నాకెందుకు చెప్పలేదు? అరే అక్కి, సిటీ అన్నాక ఇట్స్ కామన్. మీ వైజాగ్లో ఎవరు తాగరా? నాకు మందు తాగేవాళ్ళంటే చిరాకు. నువ్వు నన్ను చీట్ చేశావు. నేనేం చీట్ చేయలేదు, జస్ట్ నీతో చెప్పలేదంతే. అలా ఆ రోజు మా మధ్య మొదటిసారి గొడవ జరిగింది.
2 రోజుల తరువాత నేను స్నానం చేస్తున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ మిస్సా కాల్ చేసింది. ఆ కాల్ ఆకాంక్ష రిసీవ్ చేసుకుంది. త్వరగా రా డియర్, ఎంతసేపు వెయిట్ చేయాలి అని మిస్సా అనడాన్ని విని ఆకాంక్ష నాపై డౌట్ పడింది. నా మొబైల్ మొత్తం చెక్ చేసింది. నేను చాలా మంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తున్న విషయం తెలుసుకుంది. ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. యు ఆర్ ఎ చీటర్, నాలాంటి ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నావు, నీలాంటి వాళ్లను ఊరికే వదలకూడదు. షటప్, నా పర్మిషన్ లేకుండా నా మొబైల్ చూడడమే కాకుండా ఏంటి రెచ్చిపోతున్నావు? డబ్బుంది, ఎంజాయ్ చేస్తున్నా, నీకిష్టం లేకపోతే పో. నేను కాదు వెళ్లేది, నువ్వు. పోలీసులకు చెప్పి నిన్ను జైలుకి పంపుతా, మీడియాకు చెప్పి నీ అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. అప్పటికే నాపై 2-3 చిన్న కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తను పోలీసులకు చెబితే ఏ నిర్భయ చట్టం కిందో 10 ఏళ్లు జైల్లో తోస్తారని భయపడ్డాను. ఎట్టి పరిస్థితుల్లో నా విషయం బయటకు తెలియకూడదనుకున్నాను. పోలీసులకు చెప్పొద్దని తనను బతిమాలాడాను. నాపై పీకల దాకా కోపంగా ఉన్న ఆకాంక్ష ఇంట్లోంచి వెళ్లిపోవడానికి రెడీ అయింది. నాకు పిచ్చి కోపం వచ్చేసింది. రెచ్చిపోయాను. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఆకాంక్ష పీక నొక్కేశాను. నేను చూస్తుండగానే తను చనిపోయింది. మరి ఆకాంక్ష డెడ్ బాడీ ఎక్కడా? ఏం చేసావు? ఏంటి అటు చూపిస్తున్నావు? అక్కడేముంది? ఆకాంక్ష శవాన్ని ఓ పెట్టెలో పెట్టి ప్యాక్ చేసిన నేను దాన్ని బెడ్రూమ్లో బెడ్ కింద గొయ్యి తీసి కప్పెట్టేశాను. ఇక్కడే సార్, ఈ పరుపు కిందే గొయ్యి తీసి కప్పెట్టేశాను. ఇది ఆన్లైన్ పరిచయంతో జరిగిన మరో ఘోరం. తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి లవర్ దగ్గరకు వెళ్ళిన ఆకాంక్ష చివరకు అనంత లోకాలకు వెళ్ళిపోయింది. కూతుర్ని ప్రాణాలతో చూస్తామనుకున్న పేరెంట్స్కి కన్నీళ్ళే మిగిలాయి. ప్రేమ వ్యవహారమైనా ఇంకేదైనా సరే దాచిపెట్టడం కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళకు అబద్ధాలు చెప్పి బయటకు వెళ్ళడం మంచిది కాదంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవం. వాళ్లకు చెప్పకుండా బయటకు వెళ్ళడం ప్రమాదం. అమెరికా వెళ్తున్నట్లు అబద్ధం చెప్పి ఆకాంక్ష పెద్ద తప్పే చేసింది. సరే, ప్రేమ వ్యవహారం కాబట్టి నిజం తెలిస్తే పెద్దవాళ్ళు వెళ్ళనివ్వరు కాబట్టి అలా చెప్పిందని అనుకుందాం. మరి ఇప్పుడేంటి పరిస్థితి? మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? ఆకాంక్షకు ఏమైంది? రోజంతా కూతురికి కాల్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు ఆకాంక్ష పేరెంట్స్. ఆకాంక్ష అమెరికాలోని ఏ కంపెనీలో జాబ్ చేస్తుందో తెలుసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తామన్నారు.
మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అమెరికాలోని ఆ కంపెనీకి ఎస్ఐ కాల్ చేశాడు. తమ కంపెనీలో ఆకాంక్ష పేరుతో ఎవరూ లేరని అట్నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్ఐ 1కి 2 సార్లు కంపెనీ పేరు, అడ్రస్ అన్ని క్లియర్ గా తెలుసుకున్నాడు. ఆకాంక్ష గురించి అన్ని వివరాలు చెప్పినా అలాంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు అవతలి వాళ్ళు. ఆకాంక్ష పేరెంట్స్ చెప్పిన వివరాలు వాస్తవ విషయాలకు పొంతన లేకపోవడం ఎస్ఐని ఆలోచనలో పడేసింది. ఎక్కడో లింక్ తెగుతున్నట్లు అనిపించింది. కేసును మరో కోణంలో చూశాడు. ఆకాంక్ష అమెరికాలోని ఏ ఏరియా నుంచి పేరెంట్స్ కి కాల్ చేసి మాట్లాడుతుందో తెలుసుకోవాలనుకున్నాడు ఎస్ఐ. అందుకు సంబంధించి కాల్ డేటా తెప్పించాడు. దాన్ని పరిశీలించిన ఎస్ఐ షాక్ అయ్యాడు. కారణం, ఆకాంక్ష ఇన్నాళ్లు కాల్ చేసింది అమెరికా నుంచి కాదు, హైదరాబాద్ నుంచి. ఆకాంక్ష సోషల్ ప్రొఫైల్ చెక్ చేసిన ఎస్ఐ 2 నెలల కిందటి వరకు ఆమె ఉదయ్తో వాట్సాప్ చాటింగ్ చేసినట్లు తెలుసుకున్నాడు. ఇలాంటి కేసులు చాలా చూసిన ఆయనకు విషయం కొంతవరకు అర్థమైంది. ఆకాంక్ష అంటే పంచప్రాణాలన్నారు. అసలు మీ కూతురు ఇన్నాళ్ళు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుసా మీకు? ఏమైంది సార్? ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలిందో ఎస్ఐ చెప్పగానే ఆశ్చర్యపోవడం వాళ్ల వంతైంది. సార్, మీరు చెబుతున్నది నమ్మలేకపోతున్నాం. మా అమ్మాయి ఏంటి హైదరాబాద్ లో ఎవరితోనో ఉండడం ఏంటి సార్? అదే కదా నేను చెబుతున్నది. మీకు తెలియకుండా చాలా జరుగుతోంది. లేదు సార్, ఆకాంక్ష మా దగ్గర ఏదీ దాచదు. తను అమెరికాలో ఫ్లాట్ లో ఉంటుంది. మీరు పొరపాటు పడుతున్నారు. పక్కా ఇన్ఫర్మేషన్ తోనే ఈ విషయం చెబుతున్నాం. మీ కళ్ళతో మీరే చూద్దురు గాని మాతో హైదరాబాద్ రండి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లిన పోలీసులు బంజారా హిల్స్ లోని ఉదయ్ ఇంటికి వెళ్లారు. రే చెప్పరా, ఆకాంక్ష ఎక్కడా? ఆకాంక్ష అమెరికా వెళ్ళిందిగా. అమ్మో, ఆస్కార్ యాక్టింగ్ చూసి నేర్చుకో. రే, ఆడిన డ్రామా చాలు, నిజం చెప్పరా, తనెక్కడుంది? ఏంటి సార్ మీరు నాపై సీరియస్ అవుతున్నారు? తను జాబ్ చేయడానికి అమెరికా వెళతానంది. సరే అన్నాను. 2 నెలల కిందటే వెళ్ళిపోయింది. చా, ఇది మేం నమ్మాలి. తాను అమెరికా వెళ్ళలేదు, నీ దగ్గరే ఉంది. ఎక్కడుందో చెప్పు. అరే, వెళ్ళిందని నేనంటుంటే వెళ్ళలేదని అంటారేంటి? సరే, నా దగ్గర ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి? ఏంటి చూపించండి. ప్రూఫ్ కావాలా నీకు? చూపిస్తాన్రా. నీలాంటి వాళ్ళు అంత ఈజీగా లొంగరు. అంత మాత్రాన వదిలేస్తామని మాత్రం అనుకోకు. ఈ ఇంటి కిచెన్ లోని కొన్ని వస్తువుల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపండి. వాటిపై ఆకాంక్ష ఫింగర్ ప్రింట్స్, DNA ఉండాలి. నీకు రౌండ్ తప్పదు రోయ్.
రిపోర్ట్ వచ్చేలోపు ఉదయ్ ఇంటికి రమ్మని ఆకాంక్ష పేరెంట్స్ కి చెప్పాడు ఎస్ఐ. మూడు గంటల తరువాత ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది చూసిన ఎస్ఐకి విషయం అర్థమైంది. కొన్ని వస్తువులపై ఆకాంక్ష వేలిముద్రలు DNA ఉన్నట్లు తేలింది. సి మిస్టర్ ఉదయ్, దిస్ ఈస్ ద ప్రూఫ్. యు ఆర్ అండర్ అరెస్ట్. దెబ్బలు పడగానే ఉదయ్కి చుక్కలు కనిపించాయి. తనను కొట్టొద్దని బతిమాలాడు. రండి రండి, మీకోసమే చూస్తున్నా. వీడే ఉదయ్ అంటే. చూస్తావేంట్రా, చెప్పరా రాస్కెల్. అమ్మాయి ఎక్కడా? ఆకాంక్ష ఎక్కడున్నది ఉదయ్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం వాళ్ల వంతైంది. పోలీసులు సాధారణంగా షాక్ అవ్వరు. ఉదయ్ ఏం చెప్పాడో షార్ట్